హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, అయితే మనం మన సిరీస్ అయితే కంటిన్యూ అయితే అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే పీకేఎల్ 11 ముందు అయితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈరోజు అయితే మనం సీజన్ 9 ఛాంపియన్స్ అయిన జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో 2 టైమ్స్ ఛాంపియన్స్. సో లాస్ట్ టైం కూడా సెమీఫైనల్స్ వరకు అయితే వెళ్ళారు ఫ్రెండ్స్, కానీ ఒక అప్సెట్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకు. సెమీఫైనల్స్లో హర్యానా స్టీలర్స్ చేతులు అయితే. సో కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే టైటిల్ కంటెండర్స్ లాగా కూడా అయితే అనిపించారు ఫ్రెండ్స్. ఈసారి కూడా చాలా స్ట్రాంగ్ టీం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా లాస్ట్ కొన్ని సీజన్స్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి కారణం అర్జున్ దేశ్వాల్ అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద కారణం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అర్జున్ దేశ్వాల్ ఒక సూపర్ స్టార్ రైడర్గా అయితే ఎదిగాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ కొన్ని సీజన్స్లో మనం చూసుకున్నట్లయితే బ్యాక్ బోన్ ఆఫ్ ది జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్గా అయితే మారాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కూడా టాప్ 2 రైడర్స్లో అయితే ఫినిష్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అర్జున్ దేశ్వాల్ చూసుకున్నట్లయితే సో తనకి సపోర్ట్గా ఈసారి ఆప్షన్లో వికాస్ ఖండోలాని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. చాలా మంచి పిక్ అని చెప్తా ఫ్రెండ్స్. లాస్ట్ టైం అంతా మంచిగా పర్ఫామ్ చేయకుండా బెంగళూరు బుల్స్తో ఈసారి మంచిగా పర్ఫార్మెన్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి ఫ్రీడమ్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా ఫ్రీగా ఆడడానికి అయితే ఉంటుంది. జైపూర్లో చూసుకున్నట్టయితే మంచి సపోర్ట్ కూడా అయితే అందిస్తాడని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మనము అర్జున్ దేశ్వాల్కి చూసుకున్నట్లయితే, వికాస్ ఖండోలా చూసుకున్నట్లయితే, మరియు సుర్జిత్ సింగ్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ సునీల్ కుమార్కి రీప్లేస్మెంట్లో. సో మంచి పిక్ అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మంచిగా ఆడాడు ఫ్రెండ్స్. బెంగళూరు బుల్స్ ఎందుకు రిలీజ్ చేశారో తెలియదు ఫ్రెండ్స్, కానీ సుర్జిత్ సింగ్ సూపర్బ్ క్యాప్టెన్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్లేయర్గా, సో యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా మంచిగా లీడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ టీంని. మేబీ అతన్నే పిక్ చేసుకోవచ్చు యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా. సో ఈసారి జైపూర్ ఎక్కువ రైడింగ్ మీద డిపెండ్ అవుతారని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డిఫెన్స్ కొంచెం వీక్ అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సాహుల్ మరియు సునీల్ కుమార్ లేకపోవడంతో సో కొంచెం రైడర్స్ అయితే స్టెప్అప్ ఎక్కువ అయితే కావాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా అర్జున్ దేశ్వాల్తో పాటు వికాస్ ఖండోలా మరియు నీరజ్ నర్వాల్ అంటే ఆల్రౌండర్స్ కూడా అయితే సో రైడింగ్ మీద అయితే కొంచెం ఎక్కువ భారం అయితే పడుతుండొచ్చు ఫ్రెండ్స్ ఈసారి. డిఫెన్స్లో కూడా మంచి సపోర్ట్ ఇస్తే సో మరియు ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మీ స్క్రీన్ ముందు కనిపిస్తుంది ఫ్రెండ్స్, అదే ఉండొచ్చు. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సుర్జిత్ సింగ్, వికాస్ ఖండోలా మరియు నీరజ్ నర్వాల్ అయితే వస్తారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ 7లో. మరియు లక్కీ శర్మ లాస్ట్ టైం ఎక్కువ బెంచ్ మీద అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. ఈసారి అయితే అతను స్టార్టింగ్ 7లో ఉండే అవకాశం అయితే ఉంది. మరియు ఈసారి కూడా ప్లే ఆఫ్స్కి అయితే రీచ్ అవుతారని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా మంచిగా ఆడితే టైటిల్ కంటెండర్స్ కూడా కావచ్చు ఫ్రెండ్స్ ఈసారి జైపూర్ మళ్ళీ మరొకసారి. సో మీరేమనుకున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి. నాకైతే మొత్తం మేబీ టాప్ 4 ఆర్ టాప్ 5 అయితే ఫినిష్ చేసే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.